సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే యూట్యూబ్‌లో కొత్త రూల్స్ వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు ఏఐ వాయిస్ పెట్టి గూడా కొంతమంది వీడియోస్ పెడుతున్నారు. దానివల్ల మానిటైజేషన్ ఆగిపోతుందంటారా? ఏంటసలు? సో రీసెంట్‌గా అన్నారండి మానిటైజేషన్ ఆపేస్తున్నామని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది మనం యూజువల్‌గా బయట మనం స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా కొంచెం ఫ్రెష్ కంటెంట్ ఉండి క్రియేటివ్ థాట్స్‌తో ఎవరైనా వీడియో చేసినా కొంచెం ఇన్ఫర్మేషన్ గానీ ఏదన్నా నాలెడ్జ్ గానీ అంటే చూసిన వాళ్ళకి ప్రొవైడ్ అవుతది అని కొంచెం నాలెడ్జ్ ఉంటదనే యూట్యూబ్ అనేది చాలామంది ఆప్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ ఐ మీన్ వాట్ దేర్ థాట్ ఈజ్ ఆ హార్డ్ వర్క్ చేయట్లేదు. అంత ఆర్టిఫిషియల్‌గా వాళ్ళు అంటే స్మార్ట్ వర్క్ చేసేసి ఆ మానిటైజేషన్ అయిపోయేలాగా చేసేసుకొని దే ఆర్ గెట్టింగ్ మనీ. ఐ మీన్ ఆ మనీకి మనం పెట్టే ఎఫర్ట్‌కి సింక్ అవ్వట్లేదు. మీరు ఏఐతో దాన్ని డీల్ చేస్తే గనక. ఓకే. అని ఎందుకంటే ఇప్పుడు మన వాయిస్‌తోనే వీడియోస్ చేయాలి. మనం కనపడాలి. ఇన్ కేస్ కనపడకపోయినా వి నీడ్ టు డిస్క్రైబ్ వీడియోని డిస్క్రైబ్ చేస్తూ మనం చేస్తూ ఉంటాం. యూజువల్‌గా యూట్యూబర్స్ అట్లనే చేస్తారు. అవును. వ్లాగర్స్ అంటారు. అవును. ఇప్పుడేంటంటే ఈ ఏఐతో వాళ్ళ వర్క్‌ని స్మార్ట్ చేసేసుకున్నారు. సో అదేంటంటే ఆ హార్డ్ వర్క్‌కి సి లింక్ అయ్యేలాగా ఉండాలి. వైస్ వర్సా ఉండాలి గానీ రిలవెంట్‌గా లేదు. సో కొన్ని పాలసీస్ అనేది తెద్దాము. ఏఐ అనేది ఎక్కువ ఈ యూట్యూబ్ చేసే వ్లాగింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూద్దామని కొన్ని రూల్స్ తెచ్చారు.